గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతోందని కొరిచేడు ఘాని సర్పంచ్ అభ్యర్థి వడ్డే శరణమ్మ భర్త మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ అన్నారు. బషీరాబాద్ మండలంలోని కొరిచేడు ఘాని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా శనివారం సిటిజన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మాట్లాడారు. వారితో పాటు మాజీ వైస్ ఎంపీపీ ఉల్గప్ప, యువ నాయకుడు శివ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వడ్డే శరణమ్మ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఇంతకు ముందు ఎంపీటీసీగా నాయకుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, అదేవిధంగా బ్యాట్ గుర్తు కోటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికల నగరం మోగింది కాబట్టి ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల ప్రచారం నడుస్తుంది. కాబట్టి మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కొరిచేడ్ గని గ్రామ పంచాయత్ దగ్గర ఉన్నాం. ఆ గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి శరణమ్మ భర్త మాజీ మండల వెస్ట్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నించాం. గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయంపై చెప్పండి. మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీ బరిలో దింపుతున్నారు. మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటారు? నేను ఇంతకు ముందు ఎంపీటీసీ ఉన్నా, నాకు అనుభవం ఉన్నది రాజకీయంలో. అందరికీ పని చేసిన, ఇంతవరకు సీసీ రోడ్ వేసిన కొరిచేడు గనిలకు సీసీ రోడ్ వేసిన, ఏడ ఉన్నా అందరితో కలిసి ఉంటాను. నేను పబ్లిక్లో కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములతో, యూత్తో అందరితో మంచి కలిసి ఉంటా. ఊర్లో ఎప్పుడైనా రాత్రి రమ్మంటే వెళ్ళి పని చేస్తా. ఏ పని ఉన్నా నేను చేస్తే అట్లా ఉంటా. అందరికీ తెలుసు ఇక్కడ ఊర్లో ఏ పని చేసినా మంచివాడు అన్నట్ల పేరున్నది. ఇన్ని రోడ్లు వేసినావు, ఇంత మంచి పని చేసినావు, నీకేసామని ఊర్లో అందరూ పబ్లిక్ చెప్తున్నారు. నా వెంట జనం ఉన్నారు. నేను వాళ్ళంటూ ఉంటా. ఎప్పటికి 24 గంటలు పని చేస్తా. ఎప్పుడైనా ఏమైనా నేనైతే పక్కా పని చేస్తా, వాళ్ళ వెంట వెళ్తా. మీరు గతంలో మీ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారు? నేను 50 లక్షల సీసీ రోడ్ చేసిన. ఇంకా అక్కడ వేరే ఊర్లలో కూడా చేసిన. మా ఊర్లో ఇంతకు ముందుగా ఊర్లో పోదామంటే మొత్తం బుర్జనే ఉంటుండే. నేను ఎంపీటీసీ వచ్చినాక మొత్తం ఊర్లో ఇంత కాలు పెడితే కూడా బుర్జ అట్లా ఊర్లో ఉన్నది. తాండా కానీ, కొరిచేడు గని కానీ, కొరిచేడు తాండా కానీ అందరితో కలిసి ఉంటా, కలిసి పని చేస్తా. మా భార్యను నిలబెట్టిన నేను ఎంపీటీసీ ఉన్నా. మా భార్యని సర్పంచ్ నిలబెట్టి గెలిపించుకొని మా భార్య నేను 24 గంటలు పని చేసినకే ఉన్నా. మాకు ఏరే పని ఏమీ లేదు, రాజకీయం పని. సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటారు? నేను నాకేం పని లేదు, మా కొడుకులు పని చూసుకుంటారు. నాకేం ఖాళీ ఉన్నా, నేను పని చేయడానికే ఉన్నా. ఏమైనా ఊర్లో అభివృద్ధి చేయడానికి తయారు ఉంటా 24 గంటలు. ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటారు గ్రామాల్లో? ఊర్లో అన్నీ అయిపోయినాయి, ఖాళీ మోరీలు మాకు మిగిలినాయి. సీసీ రోడ్లు ఏడ అన్నీ ఫుల్ అయిపోయింది. డ్యానేజ్ ఒకటి ఉన్నది. డ్యానేజ్లో అందరికి అడిగి పని చేసి ఎక్కడ ఉంటే మా వార్డు మెంబర్తో అడిగి నేను పని చేపించుకుంటాను. గ్రామ ప్రజలకు ఏం హామీ తెలుసుకుంటారు? ఇదే ఇస్తున్నాం. మా ఊర్లో సీసీ రోడ్లు అన్నీ అయిపోయినాయి, ఖాళీ మోరీలు ఒకటి ఉన్నాయి. మోరీలో పని చేయించి అదొక పని చేయించి లైట్లది ఉన్నది ప్రాబ్లం. ఏం గుర్తుంది మీకు? గ్రామ ప్రజలకు ఏం గుర్తు? బ్యాట్ గుర్తున్నది. బ్యాట్ గుర్తున్నది. మరి బ్యాట్ గుర్తు వచ్చింది మాకు. మా భార్యకు 3వ నంబర్ బ్యాట్ గుర్తున్నది. కొరిచేడు కొరిచేడు గని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి శరణమ్మకు మద్దతుగా యువ నాయకులు శివ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శివ గారు, శరణమ్మకు ఏ విధంగా మద్దతు కలుగుతుంది? నమస్తే. మా విలేజ్లో ఆయన భర్త మంచి పని చేసిండు. 50 లక్షలు రోడ్ వేసిండు, ట్యాంకు అన్ని కట్టిండు. ఇక ఈ అర్ధరాత్రి పిలిచినా కూడా మన దగ్గరకు వస్తాడు. దానికోసమే మాకు సపోర్ట్ ఇస్తామని ఇక్కడ లోకల్లో ఉంటారు. అంతా ఇక్కడ లోకల్నే ఉంటాం. వాళ్ళు ఇక బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు బయటనే ఉంటారు. వాళ్ళేమి ఇప్పుడు ఆపోజిట్ క్యాండిడేట్ ఏముంటాడు, వేరే విలేజ్లో ఉంటాడు, తాండూరులో కానీ అక్కడిక్కడే ఉంటాడు. వీళ్ళు లోకల్నే అర్ధరాత్రి తలుపు కొట్టినా కూడా మనకు అర్ధరాత్రి వస్తారు వీళ్ళు. మనం మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మంచిలోకి ఓటేసి గెలిపిద్దామని కోరుకున్నాం అందరు విలేజ్లో అందరూ. కానీ అవతల క్యాండిడేట్ మాత్రం ఇక్కడ లేకుంటాడు. పర్సెంట్ తాండూరు ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు. ఆయన ఇక ఆలోచన అలాగుంటుంది. అనేది బ్లాక్ మెయిన్ మొత్తం అయినది. ఏమైనా ఫోన్లు కానీ ఏమైనా చేసేది ఉంటే కానీ బ్లాక్ మెయిన్ చేస్తాడు. అసలు వ్యక్తి మేము ఓటు వేయము. ఇక్కడ మంచి మన సినిమానే కావాలి. గ్రామ ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది మీకు? మంచిగా ఉంది. గ్రామ ప్రజలు మొత్తం ఈమెకే సపోర్ట్ ఇస్తుండ్రు అంతా. ఇంకా ఈమె గెలిపించుకుంటే బాగుంటుంది. ఇంతకు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీ చేసిండు. ఇక మనం మద్దతు ఇద్దామని మద్దతుతోటి వస్తున్నాం మేమంట. గ్రామ అభ్యర్థి అనేటువంటి శరణమ్మ మద్దతుగా మాజీ ఎంపీపీ గారు ఉన్నారు. ఒకసారి మాజీ ఎంపీపీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు శరణమ్మకి ఏ విధంగా మద్దతు ఉంది మీ గ్రామాల్లో?
నేను వైస్ ఎంపీపీ. నా పేరు ఉల్లిగప్పని. ఇంతకుముందు చేసిన ఈ గ్రామానికి అస్సలు ఈ తాండా గాని, కొరివిచెడ గాని ఇక్కడ ఒక్క ఇల్లు లేకుంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ ఇండ్లు మొత్తం 300 ఇండ్లు ఇక్కడ మేము కట్టించినాము. ఈ యొక్క భూమి తీసుకొని కట్టించడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి పెన్షన్లు గాని, ఎవ్వరికి మంచి చెడు గాని, ఏ ఒక రోడ్లు గాని, వాటర్ ట్యాంకులు గాని, సైడ్ డ్రైనేజీలు గాని ఏమి జరిగినా మేము అందరికి అందుబాటులో ఉండి 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము. 40 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా నడుస్తుంది. 45 ఇయర్స్ మాది ఇప్పటివరకు ఎంతమంది నిలబడ్డా ఎవ్వరు మాతో తట్టుకోలేరు, నిలబడలేదు, కాలేదు. మేము చేసిన అభివృద్ధి ప్రజల్లో ఎప్పుడు ఉంటాము. ఏ అర్ధరాత్రి అయినా వాళ్ళకి కలిసిమెలిసి ఉంటాము. పెన్షన్ చాలామందికి పెన్షన్ చేసినాము. ఇండ్లు చేసినాము. ఇక్కడ ఈ మొత్తం ఈ 40, 30 ఎకరాల లోపల మొత్తం తాండా దగ్గర గని అక్కడ పాత ఇండ్లు ఉంటే అప్పటి నుంచి మేము డెవలప్ చేసి మా ఫ్యామిలీ మొత్తం చేసింది. కావున మాకు అభివృద్ధి చూసి మమ్మల్ని ఈ గ్రామాన్ని చూసి మాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఎటువంటి మనుషులమో. ప్రతి పిల్లగానికి, ప్రతి పెద్దవాళ్ళకు మేము ప్రతి వాళ్ళకి పెన్షన్ చేయించినాము. ఏమున్నా ఏం కావాలన్నా అర్ధరాత్రి వాళ్ళకి అవైలబుల్ ఉంటాము. మాకు ఇప్పటి వరకు ప్రజలు సహకరించారు, ఎప్పుడు సహకరిస్తారు, వాళ్ళకి ఎప్పుడు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. వాళ్ళకు మాకు వేస్తారని, మా చరణమ్మకు ఓటు వేస్తారని సర్పంచ్ ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామాల్లో మద్దతు ఏ విధంగా ఉంది? గాలలో ప్రజల ఫుల్ మద్దతు మాకే ఉంది. ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఖచ్చితంగా చిన్న గెలుస్తాము. బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. ప్రజలకు తెలుసు మేము ఎటువంటి మనసులోమని తెలుసు. ఇక ఉంటారు కొందరు అట్లా ఇట్లా ఉంటారు, ఉండొచ్చు. 40 సంవత్సరాలు అనుకుంటే ఈడి వరకు వచ్చిన మేము ఇప్పటికి కూడా వాళ్ళ సేవ చేసుకుంటేనే వాళ్ళ దాంట్లోనే మేము కలిసిమెలిసి ఉంటాము. వాళ్ళకి ఎప్పుడు ఏ సహకారం కావాలో మేము సహకారం చేస్తాము. వాళ్ళ దాంట్లో మేము ఉంటాం కాబట్టి మాకు విడిచి పోడు, మాకు మాత్రం సహకారం చేస్తారు. ప్రజలంతా మా ఎంబడి ఉన్నారు. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఓకే అండి, మీరు చూస్తున్నారు అయితే కొరిచెడ గని గ్రామ పంచాయతీ దగ్గర శరణమ్మ సర్పంచ్ అభ్యర్థి తప్పకుండా గెలుస్తుందని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బలం ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తుండండి సిటిజన్ న్యూస్ ఛానల్.